అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ మీరు చూస్తున్నది 7th క్లాస్‌కి సంబంధించినటువంటి నూతనమైనటువంటి టెక్స్ట్ బుక్ ఏదైతే హనీ బ్లూ ఉన్నదో, అందులో ఉన్నటువంటి ప్రతి పాఠం కూడా కవర్ చేయబడింది. ప్రతి పాఠం, ప్రతి లైన్ కూడా చెప్పబడింది. దాని యొక్క ప్లేలిస్ట్‌ని అయితే మీరైతే చూస్తున్నారు. ఇది మీకు డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. అట్లానే ఐకార్డ్స్‌లో కానివ్వండి, ప్రతి చోట మీకు ఎండ్ స్క్రీన్స్‌లో కానివ్వండి, మీరు లింక్ అని అడిగినట్లయితే ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం కానీ ప్రతి దాంట్లో కూడా మీకైతే ఈ ప్లేలిస్ట్ లింక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఐకార్డ్స్ అనేవి ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయండి. మీకు మొబైల్లో చూస్తున్నట్లయితే ఐకార్డ్స్ ఈ విధంగా వస్తూ ఉంటాయి అండ్ స్క్రీన్స్ కూడా చివరిలో వస్తాయి. ఇప్పుడు మనం వచ్చేసి రెడీనెస్ ఏదైతే ఉందో 7th క్లాస్కి సంబంధించి మై డైలీ రొటీన్ అంటే రోజు వారి చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ దినచర్యలు అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక 8వ తరగతి విద్యార్థి ఉన్నాడు. అతని పేరు వచ్చేసి రవి. ఏ క్లాస్ 8 స్టూడెంట్ ఫ్రమ్ విజయవాడకి సంబంధించినటువంటి అబ్బాయి స్టార్ట్స్ హిస్ డే ఎట్ 5:30 AM 5:30కి లేస్తాడు. ఈ బ్రషెస్ హిస్ టీత్ తన పళ్ళు తోముకుంటాడు. వాష్డ్ హిస్ ఫేస్ తన మొహం కడుక్కుంటాడు. అండ్ డస్ యోగా ఫర్ 20 minutes 20 నిమిషాల పాటు యోగా చేస్తాడు. యోగా కీప్స్ హిమ్ ఫిట్ అండ్ హెల్తీ. యోగా ఏం చేస్తుందంటే అతన్ని చాలా దృఢంగా ఉండేటట్టు, ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తుంది. అట్ 6:30 హీ హెల్ప్స్ హిస్ మదర్ ఇన్ కిచెన్. 6:30కి వాళ్ళ అమ్మగారికి సాయం చేస్తాడు వంటగదిలో. బై 8:30 రవి గోస్ టు స్కూల్ ఆన్ హిస్ బైసికల్. 8:30 కల్లా ఏం చేస్తాడంటే సైకిల్ తొక్కుంటూ తన బడికి వెళ్ళడం అయితే జరుగుతుంది. అరైవింగ్ ఎర్లీ ఫర్ అసెంబ్లీ. ఏదైతే అసెంబ్లీ జరుగుతుందో ఆ అసెంబ్లీకి చాలా త్వరగా అయితే వెళ్ళిపోతాడు. క్లాసెస్ బిగిన్ విత్ ఇంగ్లీష్. స్టార్టింగ్ క్లాస్ ఏంటి? ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఇంగ్లీష్. వేర్ హీ రీడ్స్ అలౌడ్ కాన్ఫిడెంట్లీ. ఇంగ్లీష్ని చాలా కాన్ఫిడెంట్గా పెద్దగా చదువుతాడు రవి. డ్యూరింగ్ రీసెస్ అంటే అవుట్ బెల్ అంటాం కదా, అదన్నమాట, విరామము అని అర్థం. ఈ ప్లేస్ చెస్ విత్ ఫ్రెండ్స్. విరామంలో కూడా ఏం ఆడతాడు? చెస్ అనేది ఆడతాడు. హీ ఈట్స్ MDM ఎట్ లంచ్ విత్ రైస్, సాంబార్, ఎగ్ అండ్ చిక్కీ. అండ్ చక్కగా లంచ్లో MDM మిడ్ డే మీల్ ఏదైతే ఉందో రైసు, సాంబారు, గుడ్డు, చిక్కీ ఇవన్నీ కూడా తినడం అయితే జరుగుతుంది అతను. ఆఫ్టర్ స్కూల్ అట్ 4 PM 4కి రవి కంప్లీట్స్ హోంవర్క్. రవి హోంవర్క్ కంప్లీట్ చేస్తాడు అండ్ ప్రాక్టీసెస్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్. హోంవర్క్ కంప్లీట్ చేసిన తర్వాత మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అయితే చేయడం జరుగుతుంది. ఈ రీడ్స్ NCERT స్టోరీస్ ఫర్ 30 minutes టు ఇంప్రూవ్ వొకాబులరీ. ఇక NCERTకి సంబంధించిన కథల పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక 30 నిమిషాలు చదువుతాడు, ఎందుకంటే వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోవడానికి. హీ అటెండ్ ట్యూషన్ క్లాసెస్ ట్వైస్ అ వీక్ ఇన్ ద ఈవినింగ్స్. అండ్ ట్యూషన్ క్లాసెస్కి హాజరవుతాడు 2 సార్లు. ట్వైస్ ఎ వీక్ అంటే వారానికి 2 సార్లు ఈవినింగ్స్ అంటే సాయంకాలాలు అతను అటెండ్ అవుతాడు. అట్ 8 PM ఫ్యామిలీ గెదర్ ఫర్ డిన్నర్ అండ్ ఎంజాయ్స్ ఇట్. ఇంటికి డిన్నర్ కూర్చుంటారు అందరూ, చక్కగా కుటుంబం అంతా కూడా తినడం అయితే జరుగుతుంది. బిఫోర్ గోస్ బెడ్ అట్ 9:30 PM రవి రివైజెస్ లెసన్స్. ఇక 9:30కి ఇక నిద్రపోయే టయానికి ఇక రవి ఏం చేస్తాడంటే తన యొక్క లెసన్స్ అవన్నీ కూడా ఒకసారి రివైజ్ చేస్తాడు, ఏదైతే ఆ రోజు జరిగినాయో అవన్నీ. ఏ గుడ్ రొటీన్ బిల్డ్స్ డిసిప్లిన్ అండ్ సక్సెస్. ఎప్పుడు కూడా రొటీన్ అనేది ఏం చేస్తుంది అంటే క్రమశిక్షణ నేర్పిస్తుంది, అట్లానే విజయాన్ని కూడా అందిస్తుంది. మొదటి ప్రశ్న చూసినట్లయితే వెన్ డస్ రవి వేకప్. ఇక్కడే మనకు సమాధానం ఉంది. 5:30 AM 5:30 గంటలకి నిద్ర లేవడం అయితే జరుగుతుందన్నమాట. ఆ తర్వాత వాట్ ఎక్సర్సైజెస్ డస్ హీ డూ. మనకు సింపుల్గా అక్కడ చెప్పబడింది ఏంటంటే యోగా, ఫిట్ అండ్ హెల్తీగా ఉంచడం అనేది జరుగుతుంది అనేసి. హౌ డస్ హీ గో టు స్కూల్. బై సైకిల్ అనేది ఆల్రెడీ మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ముందే స్కూల్కి వెళ్ళిపోతాడు అనేసి మనకైతే ఇక్కడ ఉంది, అదిగోండి, ఆన్ హిస్ బైసికల్. తర్వాత విచ్ గేమ్ డస్ హీ ప్లే డ్యూరింగ్ రీసెస్. చెస్ అనేది ఆడడం జరుగుతుంది అతను, చెస్. తర్వాత సినానిమ్ ఫర్ కాన్ఫిడెంట్లీ. ఇక్కడ సమానార్థం ఏంటి? సినానిమ్. కాన్ఫిడెంట్లీ అంటే చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అతను అనేసి చెప్పడం జరుగుతుంది, అంటే ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు.
కాన్ఫిడెంట్లీ అంటే ఇక్కడ దానికి సినానిమ్ చూసుకున్నట్లయితే బోల్డ్లీ అని వస్తుంది, అంటే ధైర్యంగా ఉండడం ఆ విధంగా. వాట్ డస్ రవి ఈట్ ఫర్ లంచ్? లంచ్కి ఏం తింటాడు? MDM, మిడ్ డే మీల్ ఏదైతే అందిస్తారో అవి తినడం అయితే జరుగుతుంది. MDMలో ఏమి ఇస్తారు? రైస్ ఇస్తారు, సాంబార్ ఇవ్వడం జరుగుతుంది, రైసు, సాంబారు, ఎగ్ అండ్ చిక్కీ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాట్ ఈజ్ యాంటోనిమ్ ఆఫ్ ఎర్లీ? ఎర్లీకి యాంటోనిమ్ వచ్చేసి లేట్, ఆలస్యం అవడం. ఎర్లీ అంటే తొందరగా, లేట్ అంటే ఆలస్యంగా. వై షుడ్ వి రీడ్ స్టోరీస్? ఎందుకు స్టోరీస్ చదవాలి అంటే టు ఇంప్రూవ్ వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనమైతే కథలైతే చదవాల్సి ఉంటుంది. ఇందులో NCERT స్టోరీస్ గురించిన ప్రస్తావన అయితే ఉంది. ఇప్పుడు ఏం చెప్పంటే టెల్ ఆర్ రైట్ యువర్ డైలీ రొటీన్. ఇప్పుడు రవి రొటీన్ అనేది మనం చూసాం, మీ రొటీన్ రాయమన్నారు. ఆ తర్వాత టెల్ ఆర్ రైట్ యువర్ మదర్స్, ఫాదర్స్, బ్రదర్స్, సిస్టర్స్ రొటీన్ అనేది రాయమన్నారు. ఇందులో చూసినట్లయితే మై మదర్ అని స్టార్ట్ చేయడం జరిగింది. వాటిని మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా ఇక్కడ మనకు వచ్చేసి మన డైలీ రొటీన్ ఏదైతే ఉందో అది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఐ యూజువల్లీ వేకప్ ఎట్ 6 AM, 6ంటికి నిద్ర లేవడం జరుగుతుంది. ఐ బ్రష్ మై టీత్, నా మొహం కడుక్కుంటాను అంటే పళ్ళు తోముకుంటాను. అండ్ వాష్ మై ఫేస్ అంటే మొహం కడుక్కుంటాను. ఐ డూ యోగా, తర్వాత ఏం చేస్తాను? నేను యోగా చేస్తాను. గెట్ రెడీ ఫర్ స్కూల్, వెంటనే స్కూల్కి రెడీ అవుతాను. ఐ గో టు స్కూల్ బై బస్, నేను ఏం చేస్తా? బస్ ఎక్కుతాను, బస్ ద్వారా నేనైతే స్కూల్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఐ అటెండ్ క్లాసెస్కి వెళ్తాను. ప్లే విత్ మై ఫ్రెండ్స్, స్నేహితులతో ఆడుకుంటాను. అండ్ స్టడీ వెల్, అండ్ బాగా చదువుకుంటాను. ఐ కమ్ హోమ్, ఇంటికి వస్తాను. కంప్లీట్ మై హోంవర్క్ కంప్లీట్ చేస్తాను. స్టడీ అండ్ హెల్ప్ మై ఫ్యామిలీ, చదువుకుంటాను. ఆ తర్వాత కుటుంబానికి అయితే సాయం చేయడం జరుగుతుంది. వీ హ్యావ్ డిన్నర్ టుగెదర్ అండ్ ఐ గో టు బెడ్ బై 9:30 PM. అండ్ నేనేం చేస్తానంటే కొందరుగా డిన్నర్ చేసేస్తాను. అండ్ 9:30 కల్లా అందరితో కలిసి డిన్నర్ చేసేసి 9:30 కల్లా నిద్రపోవడం జరుగుతుంది. ఇది మన దినచర్య అనమాట. అని మనం రాయడం అయితే జరిగింది. ఇప్పుడు ఏంటంటే మదర్ ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క దినచర్య ఏంటో చూద్దాం. మై మదర్ వేక్స్ అప్ ఎట్ 5:30 AM, 5:30కి నిద్ర లేస్తుంది. షీ డస్ యోగా చేస్తుంది. అండ్ ప్రిపేర్స్ బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. షీ గోస్ టు వర్క్ ఎట్ 9 AM, అండ్ పనికి వెళ్తుంది. షీ హెల్ప్స్ మీ ఇన్ మై స్టడీస్ ఇన్ ద ఈవినింగ్, సాయంకాలాలు తాను తన యొక్క ఏదైతే పిల్లవాడి యొక్క ఏదైతే చదువు ఉందో అందులో హెల్ప్ చేస్తుంది. షీ కుక్స్ డిన్నర్, అండ్ నైట్ ఏం చేస్తుంది? డిన్నర్ ఏర్పాటు చేస్తుంది, ఆమె తయారు చేస్తుంది. స్పెండ్స్ టైమ్ విత్ ద ఫ్యామిలీ, కుటుంబంతో ఆమె గడపడం అయితే జరుగుతుంది. షీ స్లీప్స్ ఎట్ 10 PM, ఆమె 10 గంటలకు నిద్రపోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనమైతే డైలీ రొటీన్స్ ఆఫ్ ఇక్కడ మంది అండ్ అట్లానే మన ఎవరైతే మదర్ ఉన్నారో వారిది కూడా మనం అయితే రాయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ముందుగానే ఆన్సర్స్ అనేవి చూసాం. రవి ఎప్పుడంటే 5:30 నిద్ర లేస్తాడు, యోగా చేస్తాడు రవి. అండ్ సైకిల్ ద్వారా బడికి వెళ్ళడం జరుగుతుంది. బడిలో చెస్ అనేది ఆడడం జరుగుతుంది. కాన్ఫిడెంట్లీకి బోల్డ్లీ అనేది ఆన్సర్ అవుతుంది. అండ్ ఏం తింటాడంటే MDM తింటాడు, రైస్, సాంబార్, ఎగ్, చిక్కీ అనేది తింటాడు. ఎర్లీకి ఆపోజిట్ ఏంటంటే లేట్. వై షుడ్ వి రీడ్ స్టోరీస్ అంటే టు ఇంప్రూవ్ అవర్ వొకాబులరీ. ఈ విధంగా మనం అయితే టోటల్గా ఈ ఆన్సర్స్ అయితే ఉన్నాయి. ఇవి మనం చూడడం జరుగుతుంది. ఇట్లానే అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ నుంచి iCards ద్వారా మీకైతే అవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అట్లానే పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే హనీ బ్లూమ్ ఉందో ఆ పాఠ్యపుస్తకం, ఇంగ్లీష్ పాఠ్యపుస్తకంలోని అన్ని పాఠ్యాంశాలని చక్కగా అయితే చెప్పడం జరిగింది. ప్రతి టాపిక్ ప్రతిది కూడా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయబడింది. అవన్నీ మీకు ఇప్పుడు iCards రూపంలో రావడం అయితే జరుగుతుంది. లేదా సింపుల్గా లింక్ అని కనుక అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు సాయం చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ అలాట్.